హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు, వీడు అసలు ఉన్నాడా పోయాడా అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. కాకపోతే నేనైతే ఉన్నాను కానీ కొన్ని పనుల్లో బిజీగా ఉన్నాను. ఇక మీదట ఆ పనులు అయితే నాకు ఉండవు. ఇక బిజీగా ఉంటాను కానీ సత్యాగ్రహిని ఛానల్ మీద కొంచెం బిజీగానే ఉంటాను. కాబట్టి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, మన ఛానల్లో కంటెంట్ కొంచెం కంటిన్యూస్ గా వస్తుంది. కాకపోతే 2 రోజులకో 3 రోజులకో ఒక వీడియో అయితే తప్పకుండా మన ఛానల్లో వస్తుంది. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే సోదాపేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించే క్రమంలో ఆ మనిషి అనేవాడు తడబడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా లక్ష్యాలు ఉన్న వాళ్ళకి వాటిని ప్రారంభించడానికి సరైన సమయం అనేది దొరకదు. బట్ నన్ను అడిగితే కొత్త సంవత్సరం అనేది ఏ పనైనా స్టార్ట్ చేయడానికి ఒక మంచి శుభతరుణం, శుభ పరిణామం, మంచి సమయం అని నా అభిప్రాయం. సరే, 1వ తారీఖు నుంచి మా జీవిత లక్ష్యాల కోసం మేము పోరాడతాం అంటే మాత్రం మీ అందరికీ ఫస్ట్ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా మన జీవితంలో లక్ష్యాలు సాధించడానికి మనం చేసే ప్రయాణం కూడా చాలా ముఖ్యమైనది. ఆ ప్రయాణానికి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా మ్యాప్ ఉంటేనే మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేక్ యువర్ గోల్స్ స్మార్ట్. సాధారణంగా మనం వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను అయితే మనం పెట్టుకోము. 2025లో మీరు మీ లక్ష్యాలను సాధించాలనుకుంటే మీరు వాటిని స్మార్ట్ గా తయారు చేయాలి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, అంటే స్పష్టంగా ఉండాలి, ఇంకా ముఖ్యంగా మెజరబుల్ గా ఉండాలి. దాని అర్థం ఏంటంటే, మీరు దీన్ని ఎప్పటికీ సాధిస్తారు, ఎన్ని రోజులు కష్టపడితే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు, అంతేకాకుండా మీరు ఎంత కష్టపడాలి, మీరు ఆ కష్టాన్ని పడగలరా లేకపోతే మీరు ఊహించుకుంటున్నారని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉండాలి. అంతేకాకుండా అచీవబుల్ గా కూడా ఉండాలి మీ జీవిత లక్ష్యం. ఎందుకంటే మీరు విజయం సాధించగలరో లేదో అనే ఐడియా మీకు దాని మీద లేనప్పుడు మీరు ఖచ్చితంగా దాని మీద టైం వేస్ట్ చేసుకొని మీరు చేయలేని, అంటే సాధించలేని లక్ష్యం కోసం జీవితాంతం పోరాడుతూ ఉన్నట్లు. నిజం చెప్పాలంటే, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాడికి సరదాగా మనం కూడా సినిమాలో కనిపిద్దాం అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు ఫిల్మ్ నగర్ లో తిరుక్కుంటూ టైం వేస్ట్ చేస్తే ఎవరికి నష్టం? కాబట్టి మీకు నిజంగా ఏమి ఇష్టం, మీరు నిజంగా ఏం అచీవ్ చేయగలరు అని చెప్పేసి మీలో ఉన్న టాలెంట్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అచీవ్ చేయగలిగే లక్ష్యాన్ని మాత్రమే మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు మీకు అర్థం అవుతారు, మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా రెలవెంట్ గా కూడా ఉండాలి. రెలవెంట్ అంటే దాని అర్థం మీ జీవిత లక్ష్యాలకి మీరు అనుగుణంగా ఉండాలన్నమాట. ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అందరూ ఏమనుకుంటారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓ షాప్ పెట్టేస్తాము, లేకపోతే ఓ ఫుడ్ కోర్ట్ పెట్టేస్తాము, అంతా వర్కౌట్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి తగిన విధంగా ఉండాలి, మీకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దాంట్లో కొంచెం లోటుపాట్లు తెలిసి ఉండాలి. ఒక్క మొక్కలో చెప్పాలంటే, మీరు చేయబోయే బిజినెస్ గురించి ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉండాలి. అక్కడ మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఆ బిజినెస్ కి తగిన విధంగా మీరు ఉండాలి. అలా కాకుండా నాకు అసలు ఈ బిజినెస్ నచ్చదు, నేను ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి దూరానని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ డబ్బులు పోతాయి. కాబట్టి మీరు మీ లక్ష్యానికి కొంచెం అనుగుణంగా ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా స్మార్ట్ గోల్ అంటే, మీ జీవిత లక్ష్యానికి ఒక కాల పరిమితి అనేది సెట్ చేసుకోవాలి. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, ఈ టైం పీరియడ్ లో నేను ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని చెప్పేసి టైం బౌండ్ని గనక మీరు సెట్ చేసుకోకపోతే మీరు మీ జీవిత లక్ష్యాన్ని ఎప్పటికీ కంప్లీట్ చేసుకోలేరు. కాబట్టి ఒక టైం పెట్టుకోండి, ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పేసి ప్రాపర్ గా మీరు ఒక టైం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నారనుకోండి. ఒకవేళ ఆ టైంకి రీచ్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా మీలో ఉన్న లోపాలు మీరు అనలైజ్ చేసుకొని మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా మీ జీవిత లక్ష్యాన్ని మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అలా కాకుండా ఏదో నత్తనడకన అలాగే వెళ్ళిపోతూ మీరు మీ జీవిత లక్ష్యాన్ని ఎప్పుడు రీచ్ అవుతారో మీకు తెలియక, అసలు ఎప్పుడు ఏం చేయాలో తెలియక మీ మీద మీరు నమ్మకం కోల్పోతారు. కాబట్టి ఒక టైం ని సెట్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు, సరే ఇదంతా పక్కన పెట్టు, నేను ఒక టైం సెట్ చేసుకున్నాను, దానికి రెలవెంట్ గా ఉన్నాను, అంతేకాకుండా నేను పెట్టుకున్న నా జీవిత లక్ష్యం ఏదైతే ఉందో అది అచీవ్ చేసేలాగే ఉంది, ఇంకా ముఖ్యంగా మెజర్ కూడా చేసుకున్నాను అని చెప్పంటే మీకు నేను చెప్పొచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ గోల్ ని మీరు బ్రేక్ డౌన్ చేసి స్మాల్ స్టెప్స్ గా క్రియేట్ చేసుకోవాలి. అంటే మీరు పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న దశల్లో విడగొట్టి వాటిని సాధించడానికి సులభంగా అడుగులు వేసుకుంటూ విజయాన్ని సాధించాలి. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దాన్ని చేరుకోగలుగుతామే కానీ ఒకే రోజు అంతా చేయలేం కదా. కాబట్టి ప్రతిరోజు మీ లక్ష్యం కోసం మీరు 1% అభివృద్ధి చెందాలి. అంటే పని చేయాలి, దాంట్లో కనీసం 1% అన్న అభివృద్ధి చెందాలి. ప్రతి నెలలో మీరు సాధించిన విజయాన్ని కొంచెం డైరీలోనూ లేకపోతే నోట్ ప్యాడ్ లో నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే
ఎందుకంటే అలా పెట్టుకోవటం వల్ల రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. చిన్న విజయాలు కూడా మీకు ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకి మనందరం మన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడతాం కదా, అలా క్రికెట్ ఆడేటప్పుడు మనం బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ బాల్ కి 6 కొడితే మనం ఆ మ్యాచ్ లో చేసే పర్ఫార్మెన్స్ ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మన వాళ్ళు ఫస్ట్ బాల్ కి డక్ అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంకొకటి అవుట్ అయిన తర్వాత మనం మూడో వాడిగా బ్యాటింగ్ దిగినప్పుడు మనం ఆ ఆటను చూసే విధానం ఇంకోలా ఉంటుంది. కాబట్టి మీరు సాధించే ఒక చిన్న విజయం కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవటం వల్ల మీరు రేపనే రోజు కొంచెం ఎనర్జీగా పనిచేస్తూ ఉంటారు. ఒక ఉత్తేజం అనేది మీలో ఉంటుంది. సరే అన్ని బాగానే ఉన్నాయి, అది కూడా చేస్తాను అంటే మాత్రం మీకు ఇంకో విషయం చెప్తాను. స్టే కన్సిస్టెంట్ అండ్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ప్రాపర్ గా దీన్ని కన్సిస్టెంట్ గా చేస్తేనే కదా మనకు పని పూర్తయ్యేది. అలా కాకుండా నేను బాగా కష్టపడిపోయామని చెప్పేసి ఈ రోజు మీరు రెస్ట్ తీసుకుంటే మీ లక్ష్యం అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మీరు కన్సిస్టెంట్ గా పని చేయాలి. అంతేకాకుండా మీ పనిని మీరు ట్రాక్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మీరు ఎక్కడైనా తప్పులు చేసినా వాటిని సర్దిద్దుకోవచ్చు. అలా కాకుండా నాకు నేను ఎప్పుడు బెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అలా పని చేసుకుంటూ గుడ్డెద్దులా పోయినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి లక్ష్యం అనేది సెట్ చేసుకున్న తర్వాత దానిని సాధించడానికి మీరు కన్సిస్టెంట్ గా పని చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఆ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. పెద్ద కష్టమైన పని కూడా కాదు. దీన్ని గనక మీరు చేసుకున్నారనుకోండి, మీరు మీ లక్ష్యాన్ని మీరు అనుకున్న ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ లో రీచ్ అవుతారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అడ్జస్ట్ అండ్ అడాప్ట్ అలాంగ్ ద వే. సాధారణంగా మీరు సెట్ చేసిన లక్ష్యం మీదుగా ఒక సుదీర్ఘ ప్రయాణమే ఉంటుంది. అంటే మీరు గోల్ ని చేరుకోవాలనుకుంటే అదొక పెద్ద ప్రయాణం అండి. అంత ఈజీగా అయ్యే పని కాదు. మీరు మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొన్ని సమస్యలు వస్తాయి, మీ జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది మనుషులు మీకు దగ్గర అవుతారు, మరి కొంతమంది మనుషులు మీకు దూరం అవుతారు. ఈ ప్రాసెస్ లో మీరు మీ జీవితాన్ని ఎఫెక్ట్ చేసుకోకుండా, మీ లక్ష్యం అనేది స్పాయిల్ అవ్వకుండా, ఒక్క మొక్కలో చెప్పాలంటే నా జీవితం అంతా అయిపోయిందబ్బా ఇంక నేనేం సాధించలేనని చెప్పేసి ఈ కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా లైఫ్ లో అడ్జస్ట్ అవడం నేర్చుకోండి. ఏదైనా సమస్య వస్తే దాన్ని అడాప్ట్ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మీరు మాత్రమే. ఈ ప్రపంచంలో డబ్బున్నోడికి అలాగే డబ్బు లేనోడికి ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తూనే ఉంటాయి. కాకపోతే సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉంటారు అంటే వాళ్ళు ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి పరిస్థితులకైనా సరే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అంతేకాకుండా జీవితంలో ఇవి కామన్ కాదని చెప్పేసి వాటిని అడాప్ట్ చేసుకుంటారు. చేసుకొని వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని చెప్పేసి ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని గాబరా పడిపోరు, టెన్షన్ పడిపోరు, భయపడరు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో వచ్చే మార్పులకి అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ముఖ్యంగా వాటిని అడాప్ట్ చేసుకోండి. కాకపోతే ఏమనుకుంటారంటే అందరూ డబ్బున్నోళ్ళు సుఖంగా ఉంటారు అనుకుంటారు. లేదు లేదు, అది తప్పది. డబ్బు ఉన్నోడికి ఒకే కష్టాలు, లేనోడికి ఒకే కష్టాలు ఉంటాయి. డబ్బు లేనివాడు ఏంటంటే భయాల వల్ల వాడు డబ్బును దూరం చేసుకుంటాడు. డబ్బు సంపాదించి డబ్బు దాచిపెట్టుకున్నాడు ఏంటంటే డబ్బుని ప్రాపర్ గా యూజ్ చేసుకొని అది వాడి దగ్గర ఎక్కువసేపు స్టే ఉండేలా చూసుకుంటాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి నేనేమంటానంటే ఈ 2025 సంవత్సరం కుమ్మోదలు పడండి. ఒక టైం పెట్టుకోండి. ఆ టైం అయిపోయేంత వరకు మీ లక్ష్యం కోసం మీరు పోరాడండి. అంతకు మించి ఇంకో పని లేదు మనకి భూమి మీద. కాబట్టి మన లక్ష్యం కోసం మనం పోరాడదాము. ఒకవేళ మీకంటూ ఒక జీవిత లక్ష్యం లేకపోతే మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, దానికోసం పోరాడండి. మనకి ఈ భూమి మీద అంతకు మించి పని ఏం లేదు నాకు తెలిసినంత వరకు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏదైనా పాయింట్లు నచ్చిన లేకపోతే నాకు కొంచెం ఈ వీడియో బాగా నచ్చేసింది, నన్ను మార్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంటే నాకు ఎనర్జీని ఇస్తుంది, మనీని వీడియోలు చేయాలని చెప్పేసి నాకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.